హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. నేను మీ మణికంఠ. మీరు చూస్తున్నారు వనమా మణికంఠ యూట్యూబ్ ఛానల్. మన యూట్యూబ్ ఛానల్ ఆడియన్స్ అందరికీ అక్షయ తృతీయ శుభాకాంక్షలు అండి. మీకు మీ కుటుంబ సభ్యులందరికీ అక్షయ తృతీయ శుభాకాంక్షలు. అయితే ఈ అక్షయ తృతీయకి మీరు ఏం కొన్నారు, ఎన్ని గ్రాములు కొన్నారు అనేది సరదాగా కింద కామెంట్ అయితే చేయండి. మీ కామెంట్స్ నేను చదువుతాను. ఈ వీడియో వచ్చేసరికి మనకి నెక్లెస్ అండి. ఈ నెక్లెస్ వచ్చేసరికి వెయిట్ 32 గ్రామ్స్. దీని కాస్ట్ వచ్చేసరికి మనకి నియర్లీ 3 lakhs దాకా అవుతుంది. దీని వర్క్ ఫినిషింగ్ అనేది మనం అబ్జర్వ్ చేయొచ్చు. అయితే ఇది వర్క్ మధ్యలో ఉందన్నమాట. మ్యాంగో నెక్లెస్ అండి. ఇది కింద లక్ష్మీదేవి లాకెట్తో వచ్చిందనమాట. ఈ పైన అనేది బాల్స్ అనేవి ఉన్నాయి. దానిపైన వచ్చేసరికి మనకి చైన్ అనేది యాడ్ అవుతుంది. అయితే దీన్ని మీకు ఈ నెక్లెస్ కింద కనిపిస్తుంది ఏంటంటే లక్ అండి. దాని మీద పెట్టి ఇది వర్క్ మధ్యలో ఉందన్నమాట. దాని మీద పెట్టి వర్క్ అయితే చేస్తారు. ఇవన్నీ డైస్ అండి. ఈ డైస్ మొత్తం మనకి హై మోల్డింగ్ ప్రెషర్ మీద డైస్ అన్ని దింపుకొని వర్క్ అయితే ఇలా చేస్తారు. దీని మీద ఇలా ప్లాస్టర్ అనేది వేస్తారు. సో ఇలా ప్లాస్టర్ వేసి ఇలా ఫ్లేమ్ చేస్తారండి, హీట్ చేస్తారు. మీకు ఈ సైడ్ కనిపిస్తున్న వచ్చేసరికి అది గోల్డ్ పీసెస్ అండి, జింక్ అంటారు. అవి వచ్చేసరికి మనకి షోల్డరింగ్ చేయడానికి వాడతారనమాట. ఇదివరకు రోజుల్లో ఏంటంటే గోల్డ్ని టంకంతో యాడ్ చేసేవాళ్ళు, జాయింట్ చేసేవాళ్ళు. బట్ అది 916 వచ్చేది కాదు. సో ఇప్పుడు ఎవ్రీ ఆర్నమెంట్ 916 రావాలి అంటే ఖచ్చితంగా జింక్తోనే యాడ్ చేయాలి, జాయింట్ చేయాలి. అది అలా జింక్తో చేస్తేనే మనకి 916 అనేది పాస్ అవుతుంది. సో అలా అది మొత్తం హీట్ చేసుకున్న తర్వాత దాని బ్యాక్ సైడ్ ఉన్న ఆ నల్లటి దాన్ని అయితే లక్కనైతే తీసేస్తారండి. ఇతను దాన్ని స్లోగా ఓపెన్ చేస్తున్నాడు, మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఈ వీడియో తీస్తుంది అయితే ఒక వర్క్షాప్లో అండి. నార్మల్గా మీకు ప్రతి ఐటెం ఏంటంటే ఫినిషింగ్ అయిపోయిన తర్వాత జ్యువెలరీలో చూపిస్తాను. బట్ ఇది వర్క్షాప్లో తీయడం అయితే జరుగుతుంది. అతను అడిగాడు ఏంటి వీడియో తీస్తున్నావు అని. అయితే నేను చెప్పాను నాకు ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది, దానిలో అప్లోడ్ చేసుకుంటాను అంటే ఓకే తీసుకో అన్నాడు. అతను కూడా బాగా సపోర్ట్ చేశాడనమాట. సో ఇలా తీసేసిన తర్వాత దీన్ని అయితే మొత్తం రిమూవ్ చేస్తారనమాట. రిమూవ్ చేసిన తర్వాత కొన్ని గోల్డ్ పీసెస్ ఏమన్నా ఉన్నాయా, ఏమన్నా యాడ్ అయ్యాయా, దానిలో మిస్ అయినాయా అని చెప్పి మొత్తం క్రాస్ చెక్ చేసుకుంటారు. చెక్ చేసుకున్న తర్వాత షోల్డరింగ్ చేసే ముందు ఇలా ఒక రకమైన లిక్విడ్ అయితే అప్లై చేస్తారండి. ఇది షోల్డరింగ్ చేసేటప్పుడు దాన్ని జాయింట్స్ పట్టుకునే దానికి బాగా హెల్ప్ అవుతుందని చెప్పాడు అతను కూడా చేత్తో పట్టుకోవట్లేదు, అది చేత్తో పట్టుకోకూడదంట. సో ఇలా మొత్తం ఆర్నమెంట్ మొత్తానికి ఈ లిక్విడ్ అనేది అప్లై చేశాడు. అప్లై చేసిన తర్వాత జాయింట్ చేయడం అనేది స్టార్ట్ చేస్తాడు. ఈ వర్క్ వచ్చేసరికి మనకు వర్కర్ తెనాలి అండి. వర్కర్ నాకు ఎప్పటి నుంచో పరిచయము. ఈ వర్కర్ అనేది వచ్చేసరికి మనకి కలకత్తా వర్కర్ అండి, బెంగాలీ వర్కరు. వర్క్ ఫినిషింగ్ అయితే చాలా బాగుంటుంది, చాలా బాగా చేస్తాడనమాట. ఎప్పటి నుంచో పరిచయము. మనకి ఎటువంటి ఆర్నమెంట్స్, ఎటువంటి ఐటమ్స్ కావాలన్నా సరే పర్సనల్గా కానీ మన యూట్యూబ్ ఛానల్ కోసం కానీ ఎవరు అడిగినా సరే ఇతని దగ్గరే నేను వర్క్ అయితే చేపిస్తాను. సో ఆ లిక్విడ్ అనేది అప్లై చేయడం అయిపోయింది. అది అయిపోయిన తర్వాత ఇవి గోల్డ్ పీసెస్ అయితే కట్ చేసుకుంటున్నాడు జాయింట్ చేయడానికి. సో ఇలా మొత్తం కట్ చేసుకున్న తర్వాత ఆ కట్ చేసిన పీసెస్ అన్నీ ఒక రకమైన లిక్విడ్లో డిప్ చేస్తాడు. అవి కూడా షోల్డరింగ్ చేయడానికి, జాయింట్స్ అవ్వడానికి గోల్డ్ని ఎంతో బాగా హెల్ప్ అవుతాయి అని చెప్తున్నాడు అతను. ఇందాకేమో ఎల్లోయిష్ కలర్లో ఉన్నాయి, ఇప్పుడు చూడండి వైట్ కలర్లోకి వచ్చినాయి. ఆ లిక్విడ్ అనేది అప్లై చేశాడు. సో ఇలా చూసుకుంటా స్లోగా జాయింటింగ్ అనేది చేస్తారు. ఈ ప్రాసెస్ అనేది మనకి నియర్లీ ఒక 1.5 hours 2 hours అయితే పడుతుంది. అంటే ఆర్నమెంట్ సైజుని బట్టి అనమాట. ఇది మొత్తం డై వర్క్ కాబట్టి అంత టైం పడుతుంది. వీటిల్లోనే హారాలు వాటికి వచ్చేసరికి మనకి ఇంకా ఎక్కువ టైం పడుతుంది షోల్డరింగ్ చేసుకోవడం అనేది. ఇది ఇనిషియల్ స్టేజ్లో షోల్డరింగ్ అండి. వర్క్ అనేది ఇలా తయారవుతుంది మనకి గోల్డ్ వర్క్ అనేది. ఈ షోల్డరింగ్ వర్క్, జాయింట్ వర్క్ అనేది మొత్తం ఆర్నమెంట్ బ్యాక్ సైడ్ అయితే జరిగిద్ది అనమాట. ఇవనేది చాలా చిన్నగా ఉండటం వల్ల మనకి ఫినిషింగ్ అనేది డ్యామేజ్ అవ్వకుండా ఉండటానికి బ్యాక్ సైడ్ అయితే చేస్తారు. మీరు మీ దగ్గర ఉన్న ఏ ఆర్నమెంట్ అయినా అబ్జర్వ్ చేయొచ్చు. అలా ఈ ఆర్నమెంట్ వర్క్ ప్యాటర్న్ పేరు వచ్చేసరికి డై వర్క్ అండి. అలానే మీ దగ్గర ఉన్న ఆర్నమెంట్ అనేది ఏ వర్క్ ప్యాటర్న్ అనేది ఇంకేమైనా తెలుసుంటే సరదాగా కామెంట్ అయితే చేయండి. వర్క్ ప్యాటర్న్ అనేది చూడటానికి ఎంత సన్నగా ఉన్నదంటే
చాలా సన్నగా ఉంది. అతను యూజ్ చేసే ఆ ఫ్లేమ్ గన్ కూడా ఎంత షార్ప్గా వస్తుందంటే ఫ్లేము ఒక నీడిల్ లాగా వస్తుంది. అతను ఏ పార్ట్ వాటికైతే జాయిన్ చేయాలనుకుంటున్నాడో ఆ పార్ట్ వాటికే రెడ్డిష్ అవుతుంది. ఆ రెడ్డిష్ అయిన వెంటనే అతను అనేది ఆ షోల్డరింగ్ అనేది పెట్టడం జరుగుతుంది. ఈ షోల్డరింగ్ పార్ట్ అయిపోయిన తర్వాత ఈ వర్క్ అనేది ఫినిషింగ్కి వెళ్తుందండి. అంటే పాలిష్ చేస్తారు. పాలిష్కి వెళ్ళిన తర్వాత ఒకవేళ ఇది స్టోన్ వర్క్ అయితే స్టోన్ ఫిట్టింగ్ అయితే జరుగుతుంది, లేదు ఎనామిల్ వర్క్ అయితే ఎనామిల్ వర్క్ జరుగుతుంది. ఆ తర్వాత అవన్నీ అయిపోయిన తర్వాత ఫైనల్ కటింగ్ అనేది చేస్తారు. మిషన్ కటింగ్ అనేది అది ఎలా ఉంటుందంటే మన వుడ్కి కట్ చేస్తారు చూసారా, అలా గోల్డ్ అనేది పీసెస్గా లెగిసి ఎగిరి పడతా ఉంటుంది అనమాట. ఆ టైప్ ఆఫ్ మిషన్స్ మీద ఈ వర్క్ అనేది ఫినిషింగ్ చేస్తారు. ఫైనల్ అవుట్పుట్ వీడియో అనేది మీకు నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేయడం జరుగుతుంది. మేబీ అది రేపే రావచ్చు. ఆ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను, ఫైనల్ అవుట్పుట్ ఎలా ఉందనేది. ఈ వర్క్ అనేది డై వర్క్ కాబట్టి వెయిట్ అనేది చాలా లైట్ వెయిట్ ఉంటుంది అన్నమాట డైస్ది. ఫ్లేమ్ అంటే మంట, ఆ మంట అనేది కొంచెం ఎక్కువైనా సరే ఐటమ్ అనేది మొత్తం పాడైపోవడం జరుగుతుంది. అంటే ఆ ఫ్లేమ్ రెడ్డిష్ అయిన ప్లేస్ వాటికి మొత్తం కరిగిపోతుంది ఆ డై అనేది. సో అలా కరిగిపోకుండా తక్కువ ఫ్లేమ్ అయితే జాయింట్ అవ్వదు. అలా ఈక్వల్ ఫ్లేమ్ అనేది మెయింటైన్ చేసుకుంటా జాగ్రత్తగా జాయింట్ చేసుకుంటా రావాలి. అలా చాలా పేషెన్స్గా చేయాలండి ఈ సన్న వర్క్ అనేది. సో ఈ వర్కర్స్ అనేవాళ్ళు ఎక్స్పీరియన్స్ కాబట్టి వాళ్ళు చిన్నప్పటి నుంచే ఈ వర్క్ చేస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళకి ఇది అనేది అలవాటు అనమాట. సో ఈ వర్కరు ఇలా ఈ డై వర్క్స్లో ఎక్స్పర్ట్. ఈ వర్క్ అనేది ఇలా చేస్తూ ఉంటారు వీటిని. ఇలా షోల్డరింగ్ వర్క్ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఒక టైప్ ఆఫ్ కెమికల్ అనేది దీని మీద అప్లై చేస్తారు. అప్లై చేసిన తర్వాత నీట్గా రిమూవ్ అయితే చేస్తారనమాట. ఈ కెమికల్ అనేది దేనికంటే షోల్డరింగ్ అనేది నీట్గా అతుక్కోవడానికి దాని కింద ఉన్న వైట్ మెటీరియల్ అనేది వదిలేయడానికి అనమాట. ఆ లిక్విడ్ అనేది ఆ కెమికల్ అనేది అలా ఉపయోగపడుతుంది అనమాట. సో అతను చూడండి జాగ్రత్తగా మొత్తం అనేది ఎత్తేస్తున్నాడు. దీనిలో ఏంటంటే కొన్ని ప్లేసెస్లో షోల్డరింగ్ అనేది అతుక్కుంటుంది, ఒక్కొక్కసారి మిస్ అయిపోతూ ఉంటుంది అనమాట. అన్నీ చూసుకోరు కదా, అంటే కనిపించిన వాటికి అతికిస్తారు. సో నీట్గా అలా మొత్తం ఓపెన్ చేసి మళ్ళీ ఎక్కడ అతుక్కోలేదు ఏంటి ఏ పార్ట్ మిస్ అయిందని మళ్ళీ షోల్డరింగ్ అనేది రీషోల్డరింగ్ అయితే చేస్తారు. అదిగోండి అక్కడ చేసి మళ్ళీ ఓపెన్ చేస్తున్నాడు నీట్గా. సో ఇలా వర్క్ అనేది టోటల్గా వచ్చింది అనమాట బయటికి. ఇక్కడికి వచ్చేసరికి మనకు ఒక 3 స్టెప్స్ అయితే కంప్లీట్ అయినట్టు. ఇలా ఓపెన్ చేసి తీస్తారు. తర్వాత దీన్ని ఒక టైప్ ఆఫ్ లిక్విడ్ వేసి మళ్ళీ క్లీన్ చేస్తారు. దానిలో మిస్ అయిన పార్ట్స్ అయితే అతను వెతుకుతున్నాడు. మొత్తం మళ్ళీ హీట్ చేస్తారనమాట. సో వర్క్ ప్రాసెస్ వీడియో అనేది మీకు ఎలా అనిపించింది ఏంటనేది కామెంట్ చేయండి. మీ ఆర్నమెంట్స్ కూడా ఇలానే రెడీ అవుతాయి. మోస్ట్లీ నెక్లెస్లకి హారాలకి ఇలానే వర్క్ అనేది ఉంటుందండి. వర్క్ అనేది కొంచెం చేంజ్ అవుతుంది. అతను పిక్ చేస్తున్నాడు చూడండి, షోల్డరింగ్ అవ్వకుండా మిస్ అయిన పార్ట్స్ అనేది అతను తీస్తున్నాడు. అతను అందులో నుంచి తీసి మళ్ళీ జాయింట్ చేసి దాన్ని అనేది మళ్ళీ వర్క్ అనేది ఫైనల్ చేస్తున్నాడు. కొన్ని వర్క్ ప్యాటర్న్స్ ఏంటంటే కాస్టింగ్ వర్క్ ఉంటాయండి. వాటి వర్క్ ప్యాటర్న్ అనేది వేరుగా ఉంటుంది అనమాట. ఈ వర్క్ ప్యాటర్న్ డై వర్క్ ప్యాటర్న్ అనేది ఇలా ఉంటుంది. ఇలా మొత్తం రిమూవ్ చేసిన తర్వాత అదొక రకమైన లిక్విడ్లో వేసాడు. దానికి ఆ గోల్డ్ దానికి ఉన్న ఆ వైట్ అంతా మొత్తం వదిలేసిద్ది అనమాట. అదంతా మొత్తం ఒక 1/2 అవర్ 1 అవర్ అలా వదిలేసి ఆ తర్వాత ఇలా తీసి క్లీన్ చేస్తారు. ఈ ప్రాసెస్ అనేది నడిచిద్ది. ఇది అయిపోయిన తర్వాత మిగిలిన పార్ట్స్ ఏమి ఉన్నాయి ఏం పోయినాయి అన్నీ చూసుకొని ఫినిషింగ్కి అయితే పంపిస్తారు. ఇక్కడతో ఒక 60% వర్క్ అయితే కంప్లీట్ అయినట్టండి. వీడియోని ఎండ్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. అలానే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ అయితే వేయండి. దీనికి సంబంధించి ఫుల్ ఫినిషింగ్ వీడియో అనేది రేపు వస్తుందండి, రేపు అప్లోడ్ చేస్తాను. ఇలాంటి వాటికి సంబంధించి గోల్డ్ కంటెంట్ ఎలాంటి వీడియోస్ కావాలన్నా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ బటన్ ఆన్ చేసుకోండి. వీడియోస్ అనేవి అప్లోడ్ అవుతూ ఉంటాయి. అలానే మన డైలీ గోల్డ్ రేట్ అనేది అప్డేట్ చేస్తూ ఉంటాం అనమాట. మన ఛానల్ ఫాలో అయినట్టయితే మీకు డైలీ గోల్డ్ రేట్ ఎంత ఉంది, డౌన్ అయిందా అప్ అయిందా అనేది మీరు తెలుసుకోవచ్చు అనమాట. ఉంటాను ఫ్రెండ్స్, బాయ్. మరో మంచి వీడియోలో కలుద్దాం. ఫైనల్ అవుట్పుట్ అయితే ఇలా ఉంది. అతను మొత్తం పూర్తిగా అన్ని మిస్ అయిన పార్ట్స్ కూడా జాయింట్ చేసి చూపించాడు. సో దీన్ని ఫినిషింగ్ అయిన తర్వాత ఎలా ఉంటుంది అనేది రేపటి వీడియోలో కలుద్దాం. ఉంటాను, బాయ్.